హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భార్గవి వ్లాగ్స్ అండ్ రెసిపీస్. ఈరోజు రెసిపీ వచ్చేసి సొరకాయ సర్వపిండి. ఎంతో టేస్టీగా అండ్ అలాగే స్పైసీగా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఈ స్టైల్లో సొరకాయ సర్వపిండిని ట్రై చేసుకోండి. ఈవినింగ్ టైంలో స్నాక్స్ లాగా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ముందుగా ఒక కప్పు సొరకాయ తురుమును, అలాగే ఒక 2 ఉల్లిగడ్డ, అలాగే అందులోకి కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం టేస్ట్కి సరిపడా కారం, అలాగే ఉప్పు వేసుకోండి. ఇప్పుడు అందులోకి మీకు ఎంత కావాలంటే అంత మీ క్వాంటిటీని పెంచుకోవచ్చు. నేనైతే ఇక్కడ 2 కప్స్ వరకు బియ్యం పిండి తీసుకుంటున్నాను. ఆ బియ్యం పిండి పూర్తిగా ఆ కారానికి పట్టేటట్టు కలుపుకున్న తర్వాత అందులోకి కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ ఆ బియ్యం పిండిని చాలా సాఫ్ట్గా బాగా కలుపుకోవాలి. మనం ఎంత బాగా కలుపుకుంటే అంత టేస్టీగా ఉంటుంది. చూడండి, ఇలా కలుపుకోండి. చపాతీ పిండిలాగా సాఫ్ట్గా కలుపుకోండి. ఇప్పుడు కలుపుకున్న తర్వాత ఒక బగోనీ తీసుకోండి. మీకు ఎలానైనా చేసుకోవచ్చు, కానీ ఇలా చేసుకుంటే లోపల ఉండే స్మెల్ అనేది, స్పైసీనెస్ అంతా టేస్టీగా చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. ముందుగా బగోనీ తీసుకొని అందులోకి ఆయిల్ వేసుకోండి. ఆయిల్ మొత్తం చుట్టూ స్ప్రెడ్ చేసేయండి. స్ప్రెడ్ చేసిన తర్వాత అందులోకి మనం ముందుగా కలిపి పెట్టుకున్న బియ్యం పిండిది అందులో వేసుకుంటూ చూడండి, ఇలా చుట్టూ నీట్గా మంచిగా స్ప్రెడ్ చేసుకోండి. అండ్ అలాగే ఇంకా కొంచెం మిగిలింది ఉంటే కూడా సైడ్స్కి కూడా మొత్తము నీట్గా సెట్ చేసేసుకోండి. చూడండి, అలా మంచిగా సెట్ చేసేసుకోవాలి. అంచులకి కూడా ఎంత పిండి ఉంటే ఆ పిండి మొత్తము పెట్టేసుకున్న తర్వాత లోపలలోకి ఇట్లా హోల్స్ పెట్టేసుకోవాలి. ఎందుకంటే మనం ఆయిల్ పోసినప్పుడు ఆయిల్ అనేది దాంట్లో ఉండి మంచిగా కిందికి క్రిస్పీగా అవుతుంది. అలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకొని గ్యాస్ పైన పెట్టేసుకోండి. చూడండి, కింద చాలా ఉడికింది మంచిగా. ఇప్పుడు దాన్ని ఉడికిన తర్వాత ఒకసారి తీసుకొని సర్వ్ చేసుకుంటే అయిపోతుంది. ఎంతో టేస్టీగా ఉండే సర్వపిండి. విలేజెస్లో మేము నార్మల్గా ఇలానే చేసుకుంటాము. అన్నీ అందులోకి ఏం వేయం, ఇలా సింపుల్గా చేసుకోవచ్చు. అండ్ ఇలా ఏ వంటలైనా సింపుల్గా చేసుకుంటేనే చాలా బాగుంటాయి కదా. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మన ఛానల్ని కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.